సాధారణంగా హిందూ సంప్రదాయంలో చెట్లను పూజిస్తాం. ముఖ్యంగా రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యావరణానికి కూడా చాలా ముఖ్యం. ఈ మొక్క ప్రస్తావన కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో కూడా ఉంది. ఇటువంటి మొక్క ఒక్కొక్కసారి మన దరిదాపుల్లో కానీ, ఇంటి పైకప్పుపై కానీ మొలుస్తూ ఉంటుంది. అంతటి పవిత్రమైన మొక్కను పీకేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు రావి మొక్క మొలవడం అనేది కొన్ని రకాల చెడు సంకేతాలను ఇస్తుంది తెలుసా? పురాణాల ప్రకారం రావి చెట్టు మిగతా అన్ని చెట్ల కంటే చాలా పవిత్రమైంది. కానీ అది మన ఇంట్లో కానీ, ఇంటి ఆవరణలో కానీ పెరగడం వల్ల ఇంట్లో ఏదో చెడు జరగబోతోంది అని అర్థం. రావి చెట్టు నీడ కూడా ఇంట్లో పడకూడదు. ఇలా పడటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు, ఏ పని తలపెట్టినా జరగకపోవడం,